మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగించే అవకాశం ఉంది. 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలను వైఎస్ఆర్సీపీ అమలు చేసింది. ఈసారి తీసుకువస్తున్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కోసం ఏపీ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందే చెప్తున్నాయి ఆచరణ సాధ్యం కాని హామీలు అనేవి మేనిఫెస్టోలో ఉండవు అని చెప్పేసి. ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండే అవకాశం ఉంది? అరుణ, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విడుదల చేయనున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళికను ప్రధానంగా 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఒక బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు ప్రణాళికను విడుదల చేయబోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రధానంగా విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువత, అదేవిధంగా రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పేదరిక నిర్మూలన కోసం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలో ఆ లక్ష్యాలను సాధించే దిశలో సాధించింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని 11% నుండి 6% తగ్గించడమే కాకుండా అభివృద్ధి సూచీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచింది. భారతదేశంలోనే జిఎస్డిపి గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిచింది. సో అటువంటి ఆ లక్ష్యాలు మళ్ళీ ఎక్కడ దెబ్బతినకుండా జిఎస్డిపి ఒకవైపు పెరుగుతూ మరొక వైపు పేదరికాన్ని నిర్మూలిస్తూ విద్య, వైద్య ప్రమాణాలను పెంచుతూ వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు పూర్తి స్థాయిలో. ఎందుకంటే మేనిఫెస్టోని ఒక బైబుల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీతలాగా భావించేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో 2019లో ఏదైతే చెప్పినటువంటి హామీలు అమలు చేసే దిశగా 99% హామీలు అమలు చేశారో మళ్ళీ అటువంటి ఒక వాస్తవ పత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ఒక కుటుంబం అవసరాలు తీర్చడం, ఎందుకంటే ఒక కుటుంబానికి ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి ఏం అవసరం వాటిని కల్పించడం, వైద్య సదుపాయానికి ఏం అవసరం వాటిని కల్పించడం, ఆ కుటుంబంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ఏం అవసరం, ఆ కుటుంబంలో ఉన్నత చదువులు చదవడానికి ఏం అవసరమో, అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఒక పేద కుటుంబం అయితే ఆ కుటుంబానికి సంబంధించి ఒక పెళ్ళి వచ్చినటువంటి ఆడపిల్లకి ఏ విధంగా సహాయం చేయాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులకు ఏ విధంగా 60 ఏళ్ళు పైబడిన తర్వాత పెన్షన్ అందించాలి. ఈ అంశాలన్నింటినీ ఒక కుటుంబం సెంట్రిక్గా, ఒక కుటుంబ అవసరాలను, ఒక కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి, ఆ కుటుంబం పేదరికం నుండి బయటపడడానికి ఏ అంశాలు అవసరమో వాటన్నిటిని కూడా ఈ మేనిఫెస్టోలో రూపొందించారు, మేనిఫెస్టోలో పెట్టి సో చాలా స్పష్టంగా ఒక తక్కువ హామీలతోనే తక్కువ ఏవైతే చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా అమలు చేసి తీరాలని. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని రూపొందించేటప్పుడు పూర్తి ట్రాన్స్పరెంట్గా, ఎందుకంటే ప్రజల్లో ఒక క్రెడిబిలిటీ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలు ఇవ్వచ్చు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏం చెప్తారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్తారన్న ఒక ఆసక్తి, ఒక ఎదురుచూపు అనేది ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే ఖచ్చితంగా 5 ఏళ్లలో అది వచ్చి తీరుతుంది మా ఇంటికి అన్న ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో సాధించగలిగారు. సో ఆ విశ్వసనీయతను కాపాడుకునేలాగా, ఆ విశ్వసనీయతతో పాటుగా భవిష్యత్ తరాలకు కూడా బాధ్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అందుకోసమనే రాబోయే తరాలు కూడా తనను రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా గౌరవించాలి. కాబట్టి ఎన్నికల కోసం, ఓట్ల కోసం అన్నట్టు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏదైతే ఒకవైపు అభివృద్ధి లక్ష్యాలు ఇప్పటికే కొన్ని నిర్దేశించుకొని ఉన్నారో, 4 పోర్టుల నిర్మాణం జరుగుతుంది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది, 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతుంది, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం జరుగుతుంది, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుంది, 43,000 ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడులో అభివృద్ధి చెందాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల దగ్గర నుండి పిహెచ్సిల వరకు కూడా అభివృద్ధి జరుగుతుంది. 11,000 విలేజ్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి, 10,000 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, 15,000కు పైగా గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పటిష్టం చేసుకుంటూ
ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇప్పటికే అందించినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఆ కుటుంబంలో వచ్చినటువంటి మార్పులు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వ్యవసాయ రంగానికి పెట్టుబడి సహాయం కింద గత 5 సంవత్సరాలు ఏడాదికి 13,500 రూపాయలు చొప్పున అందించింది రైతు భరోసాని. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతులకి మరింత చేయూతనిచ్చారు. ఎందుకంటే పెట్టుబడి నుండి గిట్టుబాటు వరకు, విత్తనం నుండి విక్రయం వరకు కూడా రైతులకి వెన్నుదనగా నిలిచింది. అనేక సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క నకిలీ విత్తనం కూడా చలామణి కాకుండా ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ రంగానికి చేయూతను అందించేలాగా ప్రభుత్వం నిలిచింది. సో వాటన్నిటినీ కొనసాగిస్తూ మరొక వైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పటికే రికార్డు స్థాయిలో భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 17 మంది ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా 2,20,000కు పైగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎంఎస్ఎంఈ సెక్టార్లోను మరొకవైపు ఇండస్ట్రీస్లోను కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో కూడా ఉద్యోగాలు కల్పించారు. సో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం గతంలో జరిగినట్టు ఎంఓఎల్ని మళ్ళీ గ్రౌండ్ చేసేందుకు, ఆ పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చేందుకు కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. యువతకు స్వయం ఉపాధి మార్గాలు పెంచేందుకు, యువతకి ఉపాధి అవకాశాలు పెంచేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నిటినీ కూడా ఒక సమగ్రమైనటువంటి మేనిఫెస్టోని రాబోతుంది. అది వాస్తవ రూపంలో ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాలను బేరీజ్ వేసుకుంటూ, కేంద్రం నుండి వచ్చేటువంటి ట్యాక్స్ డివల్యూషన్ బేరీజ్ వేసుకుంటూ, సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి నిధులను బేరీ చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపద సృష్టించడానికి ఉన్నటువంటి మార్గాలను కూడా అన్వేషించుకుంటూ వీటన్నిటినీ కలిపి ఒక సమగ్రమైనటువంటి మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. మరి కాసేపట్లో 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఎదురు చూస్తున్నటువంటి మేనిఫెస్టోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రిలీజ్ చేయబోతున్నారన్న. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి వినాయకరావుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వినాయకరావు, చెప్పండి, సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే మన పిల్లలకి బంగారు భవిష్యత్తు అందించాలి అంటే అది కేవలం విద్య ద్వారానే అని చెప్పేసి విద్యకు సంబంధించి బడులు బాగు చేయించడం కానీ, గోరుముద్ద పథకం, అమ్మ దీవెన, విద్యా దీవెన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సో ఆ పథకాలన్నీ ఇప్పుడు కంటిన్యూ అవుతాయా? ఈ మేనిఫెస్టోలో కూడా ఎటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది? అలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారో అందులో కూడా ప్రత్యేకంగా వైద్య రంగానికి, విద్యా రంగాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండబోతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా మనం చూస్తే కనుక విద్యా, వైద్య రంగాలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 2019లో ఏదైతే మేనిఫెస్టో ఆయన ప్రకటన చేయడం జరిగిందో అది బైబిల్గా, ఖురాన్గా, అదేవిధంగా భగవద్గీతగా భావిస్తూ దాదాపుగా 99.9% వరకు కూడా ఆ హామీలన్నింటి కూడా నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగా మనం చూస్తే కనుక నవరత్నాల్లో ప్రధానంగా ఏవైతే హామీలు ఉన్నాయో అవే హామీలను ఇప్పుడు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే కనుక విద్యారంగానికి సంబంధించి గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో దాదాపుగా 75,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా మనం చూస్తే కనుక ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మొట్టమొదటిగా ఆయన విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక ఏదైతే పాఠశాలలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా కూడా వాటిని మార్పు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత ఆయన జగనన్న గోరుముద్ద ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో వేసే విధంగా దాదాపుగా 45 లక్షల మంది ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా 44 లక్షల మందికి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని అందించడం జరిగింది. దీంతో పాటు మనం చూస్తే కనుక మరోవైపున జగనన్న గోరుముద్ద అనేది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానానికి దర్పణంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు విద్యను అభ్యసించే సమయంలో వారికి తప్పనిసరిగా ప్రోటీన్స్ కావచ్చు, అదేవిధంగా సంపూర్ణమైన ఆహారం పూర్తి స్థాయిలో అందాలన్న ఉద్దేశంతో రోజుకొక మెనూ తోటి ఈ జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని దాదాపుగా మనం చూస్తే కనుక 800 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు దీనికోసం ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జగనన్న గోరుముద్ద రోజుకో మెనూ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతుంది. అదేవిధంగా ఇందులో భాగంగానే వారందరికీ కూడా వారంలో 3 రోజుల పాటు కూడా రాగి జావ ఇవ్వడం, అదేవిధంగా 3 రోజుల నుంచి 4 రోజుల పాటు చిక్కీలు ఇవ్వడం, ఏదైతే ఇవన్నీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని విద్యార్థికి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. మానసిక ఎదుగుదలకు కావచ్చు, శారీరక ఎదుగుదలకు విద్యార్థులకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించి గత 4 సంవత్సరాలకు అమలు చేయడం జరుగుతుంది. మరోవైపున మనం చూస్తే కనుక 2 సంవత్సరాల పాటు కరోనా కాలంలో
ఎక్కడా కూడా ఏ సంక్షేమ పథకాన్ని ఆపు చేయకుండా దాన్ని కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మనం చూస్తే కనుక నాడు నేడు ఫేజ్ 1 లో భాగంగా దాదాపుగా 4,500 బాగా పాఠశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా రూపురేఖలు మార్చుకున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక దాదాపుగా 3 ఫేజుల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయల నిధులతోటి ఈ 3 ఫేజుల్లో కూడా నాడు నేడు కార్యక్రమం నిర్వహించడానికి జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, మరోవైపున మనం చూస్తే కనుక జగనన్న విదేశీ విద్య కావచ్చు. ఈ విధంగా మొత్తం చూస్తే ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో కీలకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు కొనసాగబోతున్నాయి. మరోవైపున మనం చూస్తే కనుక జగనన్న విదేశీ విద్యకు సంబంధించి దాదాపుగా ₹1,00,00,000 పైబడి కూడా ఏదైతే ప్రపంచంలోనే అత్యున్నతమైన 50 ప్రత్యేకమైన యూనివర్సిటీల్లో ఎవరైతే అడ్మిషన్ పొందుతారో వారందరికీ కూడా పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా పూర్తి స్థాయి ఫీజు ప్రభుత్వమే చెల్లించే విధంగా ఈ జగనన్న విదేశీ విద్యా దీవెనను అమలు చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనం చూస్తే కనుక వైద్య పరంగా మనం చూస్తే కనుక ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చాలా కీలకంగా భావించాలి. మొట్టమొదటిగా 2019 సమయానికి దాదాపుగా 1000 ప్రొసీజర్లు మాత్రమే ఉండి ప్రస్తుతం మనం చూస్తే కనుక గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో 3,350కి పైగా ప్రొసీజర్లకు పెంచడమే కాకుండా దాదాపుగా ఏదైతే ఇందులో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక్కొక్క కార్డుకి దాదాపుగా 25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇవన్నీ చూస్తే కనుక ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వైద్యపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వీటినన్నింటినీ కూడా ముఖ్యమంత్రి కొనసాగించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే విధమైన మార్పులు ఉంటాయి. నాడు నేడు కార్యక్రమం కొనసాగబోతుందని చెప్పుకోవచ్చు. జగనన్న అమ్మఒడి కార్యక్రమం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జగనన్న విదేశీ విద్యా దీవెన కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు. స్కూళ్లు తెరుచుకున్న రోజునే పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా యూనిఫామ్ తో సహా వారందరికీ స్కూల్స్ యూనిఫామ్ వీటన్నిటిని ఇచ్చే విధంగా విద్యా కానుక అందజేస్తున్నారు. ఇవన్నీ కొనసాగించడంతో పాటు మరికొన్ని సంస్కరణలు ఏదైతే విద్యాపరంగా మరికొన్ని, అదేవిధంగా వైద్యపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ రోజు మరి కాసేపట్లోనే మేనిఫెస్టో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతున్నారని మనం భావించాల్సి ఉంటుంది. రైట్ వినాయక్ రావు, థ్యాంక్ యూ.